మేము ఆ రోజే అన్నాం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం కాదు, పసుపు యొక్క ధర నిర్ణయం కావాలి. మందిలో ఇద్దరికి ముగ్గురికి మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు వెంటనే మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను వెంటనే జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. పార్టీలు వేరైనా సాధిద్దాం 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 అన్న. ఇవాళ వ్యవసాయ రంగం అనేది ఒక్కటే కుదేలవుతున్నది. అయితే వ్యవసాయం మీద ఆధారపడిన అన్ని పరిశ్రమలు బాగుపడుతున్నారు. ఒక వ్యవసాయదారుడు మాత్రము దినదినంగా కృషించిపోతున్నాడు. అయితే ముఖ్యంగా అన్ని పంటలతో పాటు ఇవాళ పసుపు పంట పరిస్థితి చూసినట్టయితే మన మెట్పల్లిలో 5-6 వేలకు వచ్చింది. అయితే మనం దేశీయంగా చూసినట్టయితే పక్క రాష్ట్రంలో 13,000 నుంచి 22,000 కొంటున్నారు. అంటే సరాసరి ఈ మహారాష్ట్ర సాంగ్లీలో 16,000, 17,000 రైతుకు వస్తుంటే మనకి ఇక్కడ 7,000, 8,000 రావడం అనేది సగంలో సగం తీసుకోవడం జరుగుతున్నది. అంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక కన్నేయాలి. అసలు రైతు పంట ఎంత పండిస్తున్నాడు, ఎంత కమ్ముతున్నాడు, ఆయన బతికేంది. ఎందుకంటే ఒక వాహనానికి ఒక ఇంధన మేట్లను దేశానికి ప్రజలకు వ్యవసాయదారుడు అనేటోడు ఒక ఇంధన శక్తి. ఈ వ్యవసాయదారు లేకుంటే నూనె వేయకుంటే మోటార్ సైకిల్ ఎట్లా అయిపోతుందో వ్యవసాయదారుడు ఆగిపోతే మొత్తం స్తంభించిపోతుంది. ఇంకొకటి ఈ యొక్క పసుపు బోర్డు ఏర్పాటు చేశారు. మేము ఆ రోజే అన్నాం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం కాదు, పసుపు యొక్క ధర నిర్ణయం కావాలి. ఏం ధర నిర్ణయం కావాలి? అందరు అంటారు కనీస మద్దతు ధర, కనీసం మా కనీస మద్దతు ధర వద్దండి, మాకు లాభసాటి ధర కావాలి. అంటే కనీసమైన జీవనం గడపన్నా అందరం ఏరోప్లేన్లలో పోయి రాకెట్లలో పోయి మీ దాకా పోతున్నారు. మా రైతు ఇంకా ఆ భూమి లోపలికి పోతున్నాడు, అంటే పాతి పెడుతున్నారు రైతును. మరి మాకు కనీస ధరలు వద్దే వద్దు, మాకు లాభసాటి ధర కావాలి. ఇలా మా రైతాంగం అంతా చెప్పారు 18,000 నుంచి 20,000 కావాలి, 16,000 కూడా మేము కాంప్రమైజ్ కాం. లాభసాటి ధర కావాలి, కనీస మద్దతు ధర మాకు వద్దు. ఈ బోర్డు ఏర్పాటు చేయడం కాదు, బోర్డుతో పాటు మీరు అందరు చెప్పారు. ఇంత చిన్న రైతుకు అర్థమవుతున్నది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు అర్థమైతలేదు? మేము ఏ ప్రభుత్వమైనా మేము వ్యతిరేకమే. ఢిల్లీలో కూడా మేము సభలో వ్యతిరేకించినాం. ఎందుకంటే ఆ బోర్డుతో పాటు ఇంకో 100 కోట్లు ఇచ్చింటే, చిన్న రైతు అన్నాడు 100 కోట్లు ఇచ్చింటే ఇవాళ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ 4,000, 5,000 ఆ ఫండ్ల నుంచి తీసుకుంటే ఇవాళ రైతు నిలబడుతుండే కదా. ఇవాళ ఏదన్నా అగాత్యం జరిగితే ఎట్లుంటది ఊళ్ళలో మనం అనకూడదు. కానీ అంటే రైతు ఎంత కష్టాన్ని కోర్చి ఎన్ని తరాలు వాళ్ళ తాత తరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తే ఇవాళ మన పరిస్థితిదా? మనము వ్యవసాయ ఉత్పత్తి జాతీయ ఉత్పత్తిలో 22% కాంట్రిబ్యూట్ చేస్తున్నది. అంటే మొత్తము అన్ని కంపెనీలు చేస్తే 22%. మనకి ఇచ్చేది ఎంత బడ్జెట్? 6% బడ్జెట్ ఇస్తున్నారు. బడ్జెట్ పెంచండి. ఏమవుతుంది బడ్జెట్ పెంచితే? 5%, 6% ఎందుకు ఇస్తున్నారు? మేము కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం వ్యవసాయ రంగంలో. మా రైతులు నిరంతరం కృషి చేసి 22-23% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు దేశీయ ఉత్పాదనకు. దేశీయ ఉత్పాదన గొప్పగా ఉన్నదని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఈ యొక్క డిఫరెన్స్ ఏమవుతున్నదో, ఈ దేశం ఏదైతే నడుస్తున్నదో రైతాంగాన్ని నలిపివేసి నడుపుతున్నారు. కాబట్టి దయచేసి ఈ పసుపు బోర్డుతో పాటు కొంత ఫండింగ్ ఇచ్చి ఖచ్చితంగా 18,000 నుంచి 20,000 రేటు ఫిక్స్అప్ చేసి దానికి తగ్గకుండా కొనాలని చెప్పేసి మా ఐక్యవేదిక గాని మా అన్ని సంఘాలు గాని భారతీయ కిసాన్ సంఘం కూడా కోరుతున్నారని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. దీనికి అయినట్టయితే ఖచ్చితంగా పర్యవసానం ఉంటది. ఇందులో ఇద్దరే ఉన్నాయి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో 13,000 నుంచి 22,000 నడుస్తుంది, ఇక్కడనేమో 7,000 నుంచి 12,000 నడుస్తున్నది. ఇది అందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఐక్యవేదిక తరఫున మెట్పల్లి మార్కెట్ ని సందర్శించడం జరిగింది. దేని గురించి అంటే ఈ పసుపు చాలా ఇప్పుడు ఒక నెల రోజులు అవుతుంది అమ్మడం మార్కెట్ కు స్టార్ట్ అయింది. ఫస్ట్ అమ్మినప్పుడు 13,000 రూపాయలు ధర పలికింది. ఇప్పుడు మురళి అన్నట్టు 8,000, 9,000 పరిమితం అయిపోయింది. ఈ నెల 15 రోజుల్లోనే 5,000 నుండి 6,000 వరకు తీసేసారు. మరి ఇది కొనుగోలు కేంద్రాల వాళ్ళు సిండికేట్ అయ్యి చేస్తున్నారు. ఏ రకంగా అసలు ఎగుమతి లేక జరుగుతుందా ఏమర్థమైంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి వాళ్ళు ఇచ్చిన హామీలని మర్చిపోయి కేంద్ర ప్రభుత్వం ఏమని మొన్న ఎలక్షన్లప్పుడు ఏమని చెప్పింది, పసుపు బోర్డు వచ్చింది అప్పుడు చెప్పారు. మళ్ళా మొన్న ఏం చేశారు, దానికి ఒక చైర్మన్ పెట్టారు. ఓకే, చైర్మన్ పెట్టగానే పసుపు బోర్డు వచ్చింది, పసుపు చైర్మన్ అయ్యిండు, పసుపు బోర్డు చైర్మన్ అయ్యిండని స్వీట్లు పంచిపించుకున్న, పసుపు రాకుండా ఎంతో రైతులు సంబరాలు చెప్పుకున్నా. అబ్బా ఇన్ని రోజులకు ఇప్పుడు మాకు కళ నెరవేరింది పసుపు బోర్డు. ఇప్పుడు ఏమైంది, మొన్న పార్లమెంటు సమావేశాలలో ఒక్క 100 కోట్ల, 500 కోట్ల, 200 కోట్ల పసుపు బోర్డుకు మేము కేటాయించుతున్నాం అని కేటాయించితే పసుపు రేటు ఇలాగనే కంటిన్యూ ఉండేది అని మాకు అనిపిస్తుంది. ఇవి ఏమైతున్నాయంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు వాళ్ళకు పడక వాళ్ళు కూర్చున్నాడు. ఇప్పుడు మా రైతుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రైతులందరినీ అట్టెట్ట ముంచుతారు.
దేనికి వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ పథకాలకు హామీలు ఇచ్చినప్పుడు ఇదానికి గింత ఇదానికి గింత అని హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియదా? వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి తెలియదా? ఎందుకు అలాగని హామీలు ఇవ్వడం ఎందుకు? ఇంత రైతుతో మీ మొత్తం నట్టిన ముంచడం ఎందుకు? ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా 2 రోజులలో శుక్రవారం వరకు ఈ పసుపుకు 20,000 నుండి 15,000 నుండి 20,000 వరకు మద్దతు ధర ప్రకటించితేనే ఖబర్దార్ గవర్నమెంట్ కు దేనికైనా కేంద్రానికైనా రాష్ట్రానికైనా ఒకటే మేము విన్నవింపి ఖచ్చితంగా ఏదన్నా ఒకటి 15,000 20,000 కేటాయించితేనే, లేకుంటే తదుపరి చర్య బాగా ఘోరంగా ఉంటది. మళ్ళా ఈ 2-3 రోజులలో దాన్ని కూడా డేట్ డిక్లేర్ చేద్దామా? ఇప్పుడే లేదా మంగళవారం రోజు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మొత్తం జైత్యాల కాన్స్టిట్యూన్సీ మొత్తం 22 మండలాల నుండి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు దీన్ని నాకేంది అని అనుకోకండి, దయచేసి చెప్తున్నాం. ప్రతి ఒక్క రైతు నాది మాది, ఖచ్చితంగా మనము కొట్లాడేది మనమే, సాధించుకునేది మనమే. దేనికైనా తెగిస్తాం మనం. కష్టం చేయడం దేన్నైనా హామీలు ఇచ్చిన వాళ్ళని నిలదీసి అడిగేంత శక్తి కూడా మనకు ఉంటది. కాబట్టి దయచేసి అన్ని మండలాలు తిరగాల, అన్ని గ్రామాలు తిరగాలంటే ఒక్కొక్క పారు అందం ఖచ్చితంగా సోషల్ మీడియా తరఫున ఏదున్న ఫోటో ద్వారా వాట్సాప్ ద్వారా ఇప్పుడు పత్రికా విలేకరులు ఉన్నారు, వీళ్ళ ద్వారా ఖచ్చితంగా ఈ మెసేజ్ వస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ శుక్రవారం రోజుకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాకుంటే 11వ తారీఖు నాడు మంగళవారం రోజు పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ నుండి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీగా పోయి మహాధరణ చేయడం మాత్రం జరుగుతుంది. జై జవాన్. రైతుల ఐక్యత.